ఐరన్ ఓర్ ఏమైంది గిరీష్? ఐరన్ ఓర్ అని అంటే ధర్మజీవి ధారణాజీవి అని చెప్పి మనం మాట్లాడినాం. ఈ ఉక్కు గనుల గురించి మాట్లాడదామని అంటున్నాం. ఈ వేదాంత ఎవరు? ఈ సీసా గోవా ఎవరు? అసలు ప్రశాంత్ భూషణ్ ఎందుకు పెట్టిన వీడ? ఆడ పక్కకు మళ్ళీ చైనా ఇండియా అని చెప్పి ఢీ కొట్టిస్తున్నావు. ఏంది గిరీష్ కథనం? ఎస్, స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. 2010లో సుప్రీంకోర్టు ఐరన్ ఓర్ని బ్యాన్ చేసింది. కర్ణాటక అండ్ గోవా ఎక్స్పోర్ట్ చేసుడు బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు? కోర్టుల కేసులేసి అని అంటే లాయర్ ప్రశాంత్ భూషణ్ ఐరన్ ఓర్నే బ్యాన్ చేసిండు. అప్పుడు ఏమైందని అంటే మన ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉండేనో ప్రపంచ స్థాయిలో ఇండియా అండ్ చైనా మధ్యలో ఈ బ్యాలెన్సు డెటారియేట్ అయింది, పడిపోయింది. చైనా ముంగటికి వెళ్ళిపోయింది. మీరు నమ్మరు, డ్యూరింగ్ వాజ్పేయి గారి సమయంలో, అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో 2004 ఎరా అప్పటి టైంలో, ఇంకా వీళ్ళు రాలే అప్పటికి, ఇండియాస్ ట్రేడ్ డెఫిషిట్ విత్ చైనా 1 బిలియన్ ఉండే. అది 2014 మళ్ళీ ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిపాలనల ట్రేడ్ డెఫిషిట్ ఏదైతే చైనాతోని మనకు 1 బిలియన్ ఉండనో 2014కి వచ్చేసరికి 14 బిలియన్ అయింది. 10 సంవత్సరాలలో 14 బిలియన్ల ట్రేడ్ డెఫిషిట్స్ పెట్టేసిర్రు. దీనికి సమాధానం నాకు ఎవరు చెప్తారు అని అడుగుతున్నా, ఒక సామాన్యుడు లెక్క ప్రశ్నిస్తున్నా. సీసా గోవా ఐరన్ ఓర్ కంపెనీ అని ఒకటి ఉండే. ఇది ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేస్తుండే ప్రపంచ దేశాలకు. బ్యాన్ పెట్టేసిండ్రు. బ్యాన్ పెట్టేసినందుకు కంపెనీ బంద్ అయింది. ఆ ఉద్యోగులందరూ ఏడిపోతారు బ్యాన్ పెట్టేయంగానే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇలా ఉద్యోగంలు లేవని మాట్లాడతాడు రాహుల్ గాంధీ. ఇదే ప్రశాంత్ భూషణ్ మాట్లాడతారు. ఇదే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రశాంత్ భూషణ్ ఒక దిగ్గజ లాయరు. కంపెనీలను బంద్ చేసుకుంటా, ఉద్యోగస్తు కంపెనీ నువ్వు బంద్ చేసినవచ్చు, ఎన్విరాన్మెంటల్ గుడ్ కాసెస్ కోసం నేను 500 కేసులు వేసిన అని చెప్తాడు. మళ్ళీ 500 కేసులు వేస్తే ఆ కంపెనీలు ఏమైనాయి? ఆ కంపెనీలు ఏమైతే వాళ్ళ ఉద్యోగులు ఏమైనరు? ఆ ఉద్యోగులు పోతే వాళ్ళకు జీతాలు ఎవడిస్తాడు? జీతాలు ఇవ్వకపోతే జీవితాలు ఏమైతాయి? కాంగ్రెస్ అంచలంచలుగా నాశనం చేసింది దేశాన్ని. వీళ్ళు మాట్లాడే మాట, చేసే చేతలు డీప్ డైవ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. రాయన నేను మీకు చేతులైతే దండం పెడుతున్నా. వాళ్ళు రాజకీయం చేసేదే మీకు కనబడుతున్నది. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని నేను చీల్చుతున్నాయి. అలా చీల్చి చెండాడి కాంగ్రెస్ ఈయన చరిత్ర మేము ముంగట పెడుతున్నా. కంపెనీలు బంద్ చేపిస్తారు, వీళ్ళు ఎన్జిఓలను ప్రోత్సహిస్తారు. ఈ ఎన్జిఓలకు కొట్లాడేది ఎవరు? ఇట్లాంటి దిగ్గజ లాయర్లు. ఎన్విరాన్మెంటల్ మీద కేసులు వేస్తారు. మళ్ళీ చైనాకి ఎన్విరాన్మెంట్ లేదా? ఆడ ప్రాబ్లం లేదా? ఫైన్ టు ఎన్ ఎక్స్టెంట్. మళ్ళీ ఎందుకు ఇంతకుముందు సీసా అనే కంపెనీకి లైసెన్స్ ఇచ్చిండ్రు? ఆడికి ఆగిపోలే. కుద్రేముఖ్ ఐరన్ ఓర్స్ మైన్స్ అండ్ కర్ణాటకలో ఉంటాయి. హ్యూజ్ లాస్ సఫర్ అయింది వీళ్ళ వల్ల, ఇట్లాంటి కేసుల వల్ల. 2014 కల్లా ఇండియన్ యాన్యువల్ జీడిపి ఏదైతే ఉండనో, భారతదేశ యాన్యువల్ జీడిపి 5% పడిపోయాయి. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారా? జీడిపి మీద మాట్లాడను అడుగుతున్నా. రారే సబ్జెక్ట్ తీసుకొని, డేటా తీసుకొని మాట్లాడదాం. జీడిపి విషయాలు తెలివై కానీ జీడిపి మీద మాట్లాడతారు. బాగా బడ్జెట్లో ఏమొచ్చింది? బడ్జెట్ ఏంద్రా నాయన? ఫస్ట్ స్వార్థం చూసుకుందాం కదా, స్వార్థం చూసుకుందాం కదా. నేను కూడా స్వార్థపరుణ్ణే, చలో ఒప్పుకుంటున్నా కదా. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు బి సెల్ఫిష్. ప్రతి జీవికి స్వార్థపూరితమైన హక్కు ఉంటుంది, ఉండాలి కూడా. 5% జీడిపి పడిపోయింది కదరా నాయన. మళ్ళీ మీరు తీసుకున్న డెసిషన్లకు ఈ కేసుల వల్ల ఏం కట్టలు పెట్టిరని అంటున్నా. ఇవాళ నక్సల్ ఇన్సర్జెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కాపాడడానికి ఉల్టా కేసులు వేస్తాడు మనోడు ప్రశాంత్ భూషణ్. మనం పెంచి పోషిస్తాం. అట్లాంటి జీవి, ధర్నా జీవియే ఇవాళ ధర్మజీవి అయిపోతాడు కాంగ్రెస్లా, ఆ కూటమిలా. నర్మదా బచావ్ ఆందోళనలో ఇదే దిగ్గజం ఉంటాడు. మేధా పాట్కర్ తోని, అరుంధతి రాయ్ తోని, యోగేందర్ యాదవ్ తోని కలిసి ఈ ధారణాజీవి, ఆందోళన జీవులందరూ ధర్మజీవుల లెక్క మనకు ప్రొజెక్ట్ అవుతారు, చలామణి అవుతారు. ఎంత సిగ్గుచేటంటే 26/11 ముంబై అటాక్లా అజ్మల్ కసబ్కి డెత్ పెనాల్టీ అయితే ఇగో ఈ దిగ్గజ లాయర్లే పోయి మాట్లాడతారు. అట్లా డెత్ పెనాల్టీ ఇస్తారు? మానవత్వం, మానవ హక్కులు, మరణం అనేది డెసిషనా? మానవ మనుగడ అదేనా? శిల్క పలుకులు ఉంటాయి. మళ్ళాడు ఊచ కోత కోసిండు, బాంబ్ బ్లాస్ట్ చేసిండు, బుల్లెట్లతో అడ్డగోలుగా ఫైర్ చేసిండు, పోలీసు వాళ్ళు చచ్చిపోయినరు, అక్కడ పోయిన ఎన్ఎస్జీ కమాండోస్ చచ్చిపోయినరు. వీళ్ళకి అవి గుర్తురావు. నా దేశం ఛాతి చీల్చి గుండెని బయటకు తీస్తుంటే వీళ్ళకి అర్థం కాదు. కాకపోతే అజ్మల్ కసబ్ గానికి డెత్ పెనాల్టీ వస్తే మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. వా కాంగ్రెస్ వా అననాలనా, లేకపోతే వా ధర్నాజీవి వా అననాలనా, నేనేమనాల? తర్వాత అన్నా హజారే యాంటీ కరప్షన్ మూవ్మెంట్లకు ఎంటర్ అయ్యిండు. దోస్తు మేరా దోస్త్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్తో చంక కింద చేతులు కలుపుకొని ముంగటికి పోయిండు. 2005లో కాంగ్రెస్ వాళ్ళు, నేను అడుగుతున్నా ఇలా చెప్పురి నాకు, బడ్జెట్ మీద మాట్లాడతారు కదా, దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా నాశనం చేసిర్రో చూపిస్తా. ఇలా ఒడిస్సా బిమారు స్టేట్ ఎందుకైందో చూపిస్తా. తెలంగాణ ప్రజల మిగో నేను ఇలా మంచిగున్న అట్టకట్ట మాట్లాడుతున్నా. ఒకసారి పోదాం ఒడిస్సా చూపిద్దాం.
ఈ కాంగ్రెస్ చేసిన అరాచకం పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్. 2005లో సౌత్ కొరియన్ స్టీల్ మేజర్ కంపెనీ పాస్కో అని ఒక కంపెనీ ఉండే. అది డైరెక్ట్గా వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తానన్నారు. మెగా 12 MTA స్టీల్ ప్లాంట్ పరాదీప్ సీ కోస్ట్ దగ్గర ఒడిస్సాలో పెడతానన్నారు. ఇది బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండే ఇప్పటిదాకా. సింగిల్ లొకేషన్ ఉంటుండే ప్రాజెక్టుల ఒరిస్సాల పాస్కో అనే ఒక కంపెనీ, మేజర్ స్టీల్ కంపెనీ. సీఎం బిజు పట్నాయక్ ఆకాశానికి భూమికి పందిరేసి పాపం ఈ ఎఫ్డిఐని రాష్ట్రంలోకి తీసుకురానికి ప్రయత్నం చేసిండు. ఆ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగం వస్తుంది, టాలెంట్కు ఉద్యోగం వస్తుంది. సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ భారతదేశానికి కనీసం ఒక 10-15 సార్లు వచ్చిండొచ్చు. ఎన్నిసార్లు వచ్చిండో లెక్కలు కూడా లేవు. యూపీఏ రూల్ ఉన్నప్పుడు 2004 నుంచి 14 దాకా. మన్మోహన్ సింగ్ మౌనే ఉన్నాడు తప్ప డెసిషన్ తీసుకోలే. ఏం కట్టాలి కట్టనీకైనా అడుగుతున్నా రాహుల్ గాంధీ, నువ్వేం పరిపాలిస్తావని అడుగుతున్నా. ఇలా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెక్క ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి అడుగుతున్నా. నా దేశ ఆర్థిక వ్యవస్థను చీల్చి చెండాడుతున్నప్పుడు కూడా మనం ఏం బీకలేకపోయినాం. ఇవాళ వచ్చి నా నరేటివ్ సెట్ చేస్తుంటే ఆ నరేటివ్ని కిల్ చేయలేకపోతున్నాం. నా బాధ గది. ఇవాళ కార్యకర్త ఆవేదన గది. నిజాలు నా కళ్ళకు కనబడుతున్నాయి, దాని మీద యాక్షన్ తీసుకునే సత్తా ఎందుకు లేదు. అన్ని కోట్లకే దురదృష్టం అది. కోట్లు కూడా పాపం ఏం చేస్తే మళ్ళీ కోట్లను దూషిస్తారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, ఏమనంటే గో టు కోర్ట్. మళ్ళీ నువ్వు పీకనీకు ఉన్నావు అని అడుగుతున్నాయి బ్యూరోక్రాట్లన్నీ. మీకు జుడిషియరీ పవర్స్ ఇచ్చారు కదా, మీకు కొన్ని క్వాజీ జుడిషియరీ పవర్స్ ఉన్నాయి కదా, యూ కెన్ టేక్ సర్టన్ డెసిషన్స్ కదా, యూ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ కదా, బట్ యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ బికాస్ యువర్ మోటివేషన్ ఈస్ బై చాయిస్. ఎక్కడ ఉండాలా అది ప్రాబ్లం. ఇక ఈ ఆందోళన జీవీలు మన్మోహన్ సింగ్ అయితే యాక్షన్ తీసుకోలే కాబట్టి మన మన్మోహన్ జీవి ఏమంటారు మాట్లాడలేదు కాబట్టి ఈ ఆందోళన జీవీలందరూ దీని మీద కేసులు వేసి ఆపేసి ఎన్విరాన్మెంటల్ అయిపోతుందని చెప్పి రూలింగ్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఈ పాస్కో సైట్కి విజిట్ చేసిండు. విడ్డూరం చూడుర్రి. పాస్కో సైట్కి ఏమంటారు చేసి అపోజ్ చేసిండు. ఈ ఆల్సో ట్రై టు బ్లాక్ నోయిడా ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే. బ్లాక్ చేసి అరెస్ట్ కూడా అయ్యిండు. దీని మీద మనం ఏం చేస్తామని అడుగుతున్నా, ఏం చెయ్యాలని అడుగుతున్నా, సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుందని అడుగుతున్నా. ఇంత అరాచకం చేసిన ఈ ధర్నా జీవీలు, ఇంత లొల్లి చేసిన ఈ ఆందోళన జీవులను ఏం చేయాలని అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది ఫ్రెండ్స్, ఇక మీకు నేను డేటాతో సహా చూపిస్తా. రాహుల్ డ్రాస్ ప్యారలల్ బిట్వీన్ ది భట్టా పార్సూల్ అండ్ పోస్కో ప్రాజెక్ట్. మీకు లింకులు కూడా పెట్టిన ఆధారాలు లేనిది నేను మాట్లాడా. చిత్రగుప్తు మాట్లాడదు. దేశంలో ఒక విడ్డూరం జరుగుతున్నది, మీకు తెలుస్తుందో తెలుస్తలేదు. కమ్యూనిస్టు పార్టీ ఏమంటుంది తెలుసా, మేము దేవాలయాలను చూసుకుంటాం, మాకు హిందూ ఓట్లు కావాలి. ఇప్పుడు బద్దల్ భాషింగాలు అయితే కేరళలో హిందూ కన్సల్టేషన్ అవుతుంది, హిందూ ఓట్ కన్సల్టేషన్ అవుతుంటే మేము కూడా ఇది ఒక కొత్త వినూత్నమైన సంఘటన. కాకపోతే నేను హిందూ చైతన్యానికి ఒకసారి మళ్ళీ అప్రమత్తం చేస్తున్నా. 2024 ఎలక్షన్స్ రాగానే వీళ్ళు ఏమని అన్నారు, ఇది జట్కా మాత్రమే అని చెప్పి మాట్లాడారు. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోరని చెప్పి చిన్న షార్ట్ పెట్టిన.